నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కొరడు. ప్రస్తుతం నేను విజయవాడలోనండి. ఇక్కడ రామర్పాడు రింగ్ రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ పక్కన యాంపియర్ సంబంధించిన ఆర్ఆర్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది. వీళ్ళు దసరా సందర్భంగా యాంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై వీళ్ళు 10 గ్రాముల సిల్వర్ కాయిన్ అయితే ఉచితంగా ఇస్తున్నారు అనమాట. మరి వీరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏంటి, ప్రైసింగ్ ఏంటో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో మనతో పాటు యాంపియర్ షోరూమ్ సంబంధించిన పర్సన్ అయితే ఉన్నారు. ఇప్పుడు మనకి యాంపియర్ సంబంధించిన ఈ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. నా పేరు రాఘవ. ఇది యాంపియర్ లో రిజిస్ట్రేషన్ మోడల్, టాప్ ఎండ్. ఇది మోడల్ నేమ్ ఏమో నెక్సస్ ఎస్టీ. మనకి ఇది వచ్చేసరికి స్పీడ్ వచ్చేసరికి 93 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది. ఇందులో 5 మోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడ్ ఒక్కొక్క స్పీడ్ వస్తుంది. ఒకటి ఏంటంటే రివర్స్ మోడ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ వచ్చేసి మీకు 3 కిలోవాట్స్ వస్తుంది. వారంటీ వచ్చేసరికి మీకు 5 years 75,000 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు వీల్స్ ఏమో 12 inch వీల్స్ తో వస్తుంది. ఫ్రంట్ ఏమో డిస్క్ వస్తుంది, వెనకాల ఏమో డ్రమ్ వస్తుంది. ఈ రేంజ్ వచ్చేసరికి ఐడిసి ప్రకారంగా మన 130 కిలోమీటర్లు. ఆ కస్టమర్స్ కి మామూలుగా రివ్యూ బట్టి వచ్చింది 110 కిలోమీటర్లు. స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ ఉంటాయి, టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్షన్ ఇవన్నీ ఉంటాయి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,30,000. దీని బ్యాటరీ బ్యాకప్ మీద మీకు వారంటీ 5 years 75,000 కిలోమీటర్స్. వెహికల్ పరంగా మీకు ఏంటంటే 3 years 30,000 కిలోమీటర్స్. 3 years 30,000 కిలోమీటర్స్ లో మీకు ఏంటంటే 4 parts కవర్ అవుతాయి. ఒకటి మోటార్, చార్జర్, కంట్రోలర్, కన్వర్టర్. ఈ 4 parts మీకు వారంటీలో క్లెయిమ్ అవుతాయి. 3 years 30,000. ఇది సీట్ వచ్చేసరికి మీకు లెంగ్తీగా ఉంటుంది. దీని మీద ఈజీగా ఫ్యామిలీ పర్సన్స్ సరిపోతారు, 3 members సరిపోతారు. బూట్ స్పేస్ వచ్చేసరికి మీకు ఈజీగా ఎక్సెల్ హెల్మెట్ పడుతుంది. మీ చార్జర్ కూడా ఇందులో పట్టింది. చార్జర్ వచ్చేసరికి మీకు 15 amps చార్జర్ తో వస్తుంది. మీకు ఏంటంటే 3.5 hours లో ఫుల్ ఛార్జ్ అవుతుంది వెహికల్. స్పీడోమీటర్ కన్సోల్ వచ్చేసరికి మీకు ఏంటంటే టచ్ స్క్రీన్ పరంగా ఆపరేట్ అవుద్ది, మాన్యువల్ గా కూడా ఆపరేట్ అవుద్ది. ఇందులో వచ్చేసరికి మీకు ఏంటంటే ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది, కిలోమీటర్స్ ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తుంది, మనకి ఏంటంటే ఆర్పిఎం చూపిస్తుంది, ఎంత పర్సెంటేజ్ లో ఛార్జింగ్ అవుద్ది. ఇంకా బ్లూటూత్ కనెక్షన్ అయిన తర్వాత మ్యూజిక్ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనం ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఎంత తోలేం వెహికల్, ఛార్జింగ్ పర్సెంటేజ్ బట్టి మీకు ఏంటంటే రేంజ్ ఎంత రేంజ్ వస్తుంది అని చూపిస్తుంది. మనం ఇంకా ఎంత రేంజ్ వెహికల్ వెళ్తుంది అనేది కూడా చూపిస్తుంది. మీకు ఇప్పుడు 100% ఛార్జింగ్ చూపిస్తుంది. దీనికి ఏంటంటే మనం 105 వరకు రేంజ్ కిలోమీటర్స్ యావరేజ్ గా చూపిస్తుంది. మోడ్ చేంజ్ చేసుకున్నప్పుడు కొద్ది మనకి ఏంటంటే రేంజ్ డిఫరెన్స్ వస్తుంది. మీకు స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, రేంజ్ దగ్గర డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే పవర్ మోడ్. ఇదే టాప్ మోడ్. మనకి ఇందులో 93 kilometers వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. 2-3 వెళ్ళినా సరే ఇన్స్టెంట్ గా మీకు పికప్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ మీకు డిఆర్ఎల్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి. సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడి లో వస్తాయి. చాసెస్ వచ్చేసరికి మీకు స్ట్రాంగ్ చాసెస్ వస్తుంది. మీకు ఏంటంటే మార్కెట్ లో రిలయబుల్ వెహికల్. ఇది వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రికల్ స్కూటర్. మార్కెటింగ్ లో మీకు ప్రైజింగ్ కూడా మీకు ఏంటంటే ఈ వెహికల్ పరంగా మీకు బెస్ట్. సో ఇది యాంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ వీడియో కూడా చేయడం జరిగింది అనమాట. సో మనకి ఏంటంటే వాళ్ళు పెట్టిన ప్రైస్ ఏదైతే ఉందో వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇందులో మనకి పవర్ఫుల్ పిఎంఎస్ఎం వాడడం కానివ్వండి, ఇందులో మనకి సీట్ కంఫర్ట్, సస్పెన్షన్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,30,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను యాంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వాడుతున్నానండి. ఇప్పటి వరకు 5,000 కిలోమీటర్ల వరకు నడపడం జరిగింది. ఆల్రెడీ మన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. 5,000 kilometers రీచ్ అయ్యాను కాబట్టి దాని గురించి ఇంకొక వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ ఇప్పటి వరకు నడిపిన ప్రకారం చూసుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. పికప్ లెవెల్స్ అయితే బాగుంటాయి అనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే మాకు ఈ స్కూటర్ పరంగా నచ్చింది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ మ్యాగ్నస్ నియో. 3 modes వస్తాయి. హై మోడ్ ఏంటంటే 65 kilometers వరకు వస్తుంది టాప్ స్పీడ్. లో మోడ్ లో ఏంటంటే 45 kilometers వరకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే రివర్స్ మోడ్ ఉంటుంది. రివర్స్ మోడ్ లో మీకు 3 kilometers వరకు రివర్స్ మోడ్ వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 2.3 kilowatt వస్తుంది. కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసేది 5 years 75,000 kilometers బ్యాటరీ వరకు వారంటీ. మీకు వెహికల్ వరకు వారంటీ ఏంటంటే 3 years 30,000 kilometers. ఇదేంటంటే మీకు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఇన్ మార్కెట్ 5 years నుంచి. ఇదేంటంటే ఫ్యామిలీ పరంగా మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది, రైడింగ్ కైనా దేనికైనా సరే. ఇంకోటి అయితే దీని రేంజ్ వచ్చేసరికి మీకు ఏంటంటే సర్టిఫైడ్ రేంజ్ 120 kilometers. రివ్యూ వచ్చేసరికి మాకు 90+ వస్తుంది. ఇందులో మీకు 2.3 kilowatt ఎల్ఎఫ్పి బ్యాటరీ వాడుతున్నారు, లిథియం ఫెర్రోఫాస్ఫేట్. ఇది ఏంటంటే లిథియం అయాన్ మీద ఇది బెటర్ అప్గ్రేడ్. ఇది సేఫ్టీ పరంగా మీకు చాలా బాగుంటుంది. ఇందులో ఫిక్స్డ్ రిమూవబుల్ బ్యాటరీ. ఈ బూట్ స్పేస్ లో మీకు ఏంటంటే లైట్ వస్తుంది. సీట్ వేసేటప్పుడు ఇది ఆఫ్ చేసుకున్న ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. మనం ఓపెన్ చేసినప్పుడు మనకి యూజ్ఫుల్ గా ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి రిమూవబుల్ బ్యాటరీ 2.3 kilowatt ఎల్ఎఫ్పి బ్యాటరీ. ఎంత ఛార్జింగ్ టైం ఇది 4.5 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. చార్జర్ వచ్చేసరికి మనకి మెటల్ కేసింగ్ తో వస్తుంది, సచ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇదేంటంటే మీకు ఫుల్ ఛార్జ్ 4.5 hours లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మనకి ఏంటంటే 7.5 amps తో చార్జర్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి 84,999 వస్తుంది షోరూమ్ ప్రైస్. మనకి ఏంటంటే వారంటీ వచ్చేసరికి బ్యాటరీ వరకు మీకు ఏంటంటే 5 years 75,000 kilometers వస్తుంది. ఏ కంపెనీలో మనకి 5 years 75,000 kilometers ఇవ్వట్లేదు. మన కంపెనీ నుంచి మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు వెహికల్ వారంటీలో మీకు మోటారు, చార్జరు, కంట్రోలరు,
కన్వర్టర్ ఈ 4 కవర్ అవుతాయి. అవి ఏంటంటే మీకు 3 years 30,000 kilometers వరకు వారంటీ వస్తుంది వాటి. ఇది వచ్చేసరికి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. నాన్ రిజిస్ట్రేషన్ అంటే లైసెన్స్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దీనికి ఏంటంటే మీకు ఏజ్డ్ పర్సన్స్ కానీ లేడీస్ కానీ లేదంటే కాలేజ్ పిల్లలకు కానీ ఈజీగా యూజ్ అవుతుంది. మీకు ఇది వచ్చేసరికి ఏంటంటే 25 kilometers తోని స్పీడ్ వస్తుంది. దీని రేంజ్ వచ్చేసరికి మీకు 80 kilometers వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 1.44 kilowatt వస్తుంది. మీకు LFP బ్యాటరీతో వస్తుంది. వారంటీకి వచ్చేసరికి మీకు ఏంటంటే 3 years 30,000 kilometers బ్యాటరీ పరంగా వస్తుంది. మీకు ఏంటంటే మోటార్ కి, కంట్రోలర్ కి, చార్జర్ కి 1 year 10,000 kilometers వస్తుంది. ఇతర కంపెనీస్ తో పోల్చుకుంటే లిథియం పెర్రోఫాస్ఫేట్ ఈ బ్యాటరీతో ప్యాకప్ మీకు రావడం ఇది చాలా రీజనబుల్ గా ప్రైస్. బండి బిల్డ్ క్వాలిటీ కూడా సిట్టింగ్ పొజిషన్ కూడా మీకు చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. దీని ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 4 to 5 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 59,999. సో ఈయన రోహిత్ గారు అనమాట, ఆర్ఆర్ గ్రూప్ ఆంపియర్ సంబంధించిన ఆథరైజ్డ్ డీలర్ ఈయనే. రోహిత్ గారు, హాయ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇప్పుడు మన విజయవాడ పరంగా ఈవీ మార్కెట్ ఎలా ఉంది? ఈవీ అనేది చాలా డిప్లొమాటిక్ మార్కెట్. సమ్ టైమ్స్ అది బాగా హైలో ఉంటుంది, ఒక్కోసారి శాంతం కిందకు ఉంటుంది, అది చెప్పలేము. మన కస్టమర్స్ ఎలా ఉంటారంటే నీడ్ బట్టి, ఎవరైతే వాళ్ళ డే టు డే ట్రావెలింగ్ అంతా ఎకనామికల్ గా ఉండాలి, బాగా పీస్ఫుల్ గా ఉండాలి అనే వాళ్ళు మనకి ఈవీ కన్వర్ట్ అవుతారు. ఇంకొంతమంది కస్టమర్స్ వచ్చేసరికి కంఫర్ట్ అండ్ లగ్జరీ. ఇప్పుడు పెట్రోల్ స్కూటర్స్ లో వైబ్రేషన్స్ అవన్నీ ఉంటాయి, జర్క్స్. వేరే మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసరికి చాలా స్మూత్ గా, చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. సో అవి కూడా నచ్చి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. మార్కెట్ అనేది డే బై డే, ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గేది అయితే లేదు. డెఫినెట్లీ బై 2030 ఈవీ ఇస్ ది ఫ్యూచర్. ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్ మారుతాయి. అలా అని చెప్పి ఓవర్ ది నైట్ అయితే మారో, స్లోగా స్టెప్ బై స్టెప్ మారుతాయి. ఇప్పుడు మీకు ఆంపియర్ పరంగా సపోర్ట్ ఎలా ఉంది? మాకు ఆంపియర్ కంపెనీ పరంగా చాలా సపోర్ట్, చాలా ఎక్సలెంట్ గా ఉంది, ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. ఇప్పుడు మనకి సర్వీస్ పరంగా కానీ, వారంటీ పరంగా కానీ ఎవ్రీథింగ్ మా వాళ్ళు ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకుంటారు కస్టమర్ ని. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే 100% లో మాకు సాటిస్ఫాక్షన్ రేట్ అట్లీస్ట్ ఒక 80% ఉంటుంది. 20% మెంబర్ ని మనం సాటిస్ఫై చేయలేం, ప్రతి చోట ఉంటుంది, మందే కాదు. సో 80% కస్టమర్స్ ని ఇంకా పెంచాలని చూస్తాం కానీ తగ్గించేది లేదు. ఇంకొంచెం మనం అందుకుని ఇంకా సర్వీసింగ్ బాగా ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్ కి. కస్టమర్స్ కూడా అర్థం చేసుకోవాలి, డిమాండ్ ఇమీడియట్ గా అంటే అవ్వదు, కొంచెం టైం పడతాయి. అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంటే వచ్చినప్పుడు అవి కొంచెం మన కంపెనీకి వెళ్ళి రిటర్న్ రావడం, సో కొంచెం డిలే ఉంటుంది. అది మా కస్టమర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ఎటువంటి ఫైనాన్స్ ఆప్షన్స్ ఇస్తున్నారు? మా దగ్గర మల్టిపుల్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్, ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్, అలాగే నేషనలైజ్డ్ బ్యాంక్స్. అంటే మీకేమన్నా బ్యాంక్స్ ఉన్న టైప్ ఉన్నా ఏమైనా మనం యాక్సెప్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్. మీ సిబిల్ స్కోర్ బాగుంటే మనకి లో డౌన్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. 10 grams సిల్వర్ కాయిన్ ఇస్తామని చెప్తున్నారు దసరా. అది ఏమన్నా లిమిటెడ్ గా ఇన్ని రోజుల పాటు ఉంటుందా? ఇప్పుడు యాక్చువల్గా మన షోరూమ్ పెట్టి మనకి 2 years అవుతుందండి ఆంపియర్ మన లొకేషన్ లో. ప్లస్ దసరా కూడా ఉంటుందో మనం సిల్వర్ కాయిన్ ఇస్తాం, 10 grams సిల్వర్ కాయిన్. ఓన్లీ ఆన్ మోడల్స్ పర్చేస్ నెక్సస్ అండ్ మ్యాగ్నస్ నియోకి ఇస్తాం మన 10 grams సిల్వర్ కాయిన్. ఈ సిల్వర్ కాయిన్ స్కీమ్ వచ్చేసరికి మనకి October 31st వరకు ఉంది. రోహిత్ గారు, ఇప్పుడు మన విజయవాడ మార్కెట్ లో చాలా ఎలక్ట్రిక్ 2-wheelers అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కాకుండా ఆంపియర్ వెహికల్ ఎందుకు తీసుకోవాలంటే మీరు చెప్పే కారణాలు ఏంటి? మన వచ్చేసరికి బ్యాక్ బై గ్రీవ్స్ కాటన్ కంపెనీ, వాళ్ళ బ్రాండ్ వచ్చేసరికి ఆంపియర్. మన దగ్గర మోస్ట్ సక్సెస్ ప్రోడక్ట్ వచ్చేసరికి మ్యాగ్నస్ EX. అది అందరికీ తెలిసిందే. ఆ మ్యాగ్నస్ EX ని మళ్ళీ ఫేస్ లిఫ్ట్ చేసింది మనది ప్రోడక్ట్ మ్యాగ్నస్ నియో. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు లిథియం బ్యాటరీ వాడాం, ఇప్పుడు LFP బ్యాటరీ వాడాం. అంటే మా కంపెనీ ఎప్పుడు డౌన్ గ్రేడ్ చేయదు, ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తుంది ఏ ఫీచర్ అయినా సరే. దానికి ఇంకా అడ్వాన్స్ వర్షన్ వచ్చేసరికి నెక్సస్, ఇది లేటెస్ట్ గా మనం లాంచ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది మార్కెట్ లో కూడా. మాకు మంచి ఫ్యామిలీ స్కూటర్, హై పర్ఫార్మెన్స్ స్కూటర్, అఫోర్డబుల్ గా మంచి రిలయబుల్ గా ఉండే ప్రొడక్ట్ మా ఆంపియర్. మార్కెట్ లో 5 years or 75,000 kilometers వారంటీ ఎవరు ఇవ్వట్లా, మా గ్రీవ్స్ కంపెనీ ఇస్తుంది మా ఆంపియర్ ప్రొడక్ట్స్ కి. సో అది చాలు. మీ యూట్యూబర్, మీ ఈవీ కుర్రాడే మా ఆంపియర్ బ్రాండ్ నెక్సస్ వాడుతున్నాడు, ఎక్సలెంట్ ప్రోడక్ట్. కాబట్టి అన్ని వెహికల్స్ గురించి రివ్యూ చేసే కృష్ణ గారు మా వెహికల్ వాడుతూ మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ కృష్ణ గారు. నెక్సస్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ మా దగ్గర. మ్యాగ్నస్ నియో ఇంకా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్. రియో వచ్చేసరికి మనకి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వాడుకోవచ్చు. అది నాన్ రిజిస్ట్రేషన్ మోడల్. సో అది మీ లోకల్ కమ్యూనిటీస్ కి చాలా ఎక్సలెంట్ వెహికల్. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు ఆంపియర్ స్కూటర్స్ అఫోర్డబుల్ అండ్ రిలయబుల్ స్కూటర్స్. చూసారు, ఇది విజయవాడలోని ఆంపియర్ షోరూమ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించిన ప్రైజెస్, దానికి సంబంధించిన దసరాకి సంబంధించిన వీళ్ళు ఇస్తున్న ఆఫర్ అనమాట. ఆంపియర్ సంబంధింంచిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన, అలానే ఆంపియర్ సంబంధించిన నియో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన 10 grams సిల్వర్ కాయిన్ అయితే ఉచితంగా తెస్తున్నారు. ఈ ఆఫర్ వచ్చి మనకి దసరా నుంచి October 31st వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే మీరు కనుక ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తున్నట్లయితే ప్రీవియస్ కస్టమర్స్ కూడా ఇక్కడ రామర్పాడు రింగ్ దగ్గర ఉన్న షోరూమ్ దగ్గరికి వస్తే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట.
విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ పిలిచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ ద నేచర్ డైరీ ఫ్యూచర్.